అందరికీ గోదావరి స్పెషల్ చింత చిగురు మటన్ కర్రీ అయితే తయారు చేయబోతున్నాం. ఏంటి చింత చిగురుతో నాన్ వెజ్ కర్రీస్ చేస్తారనుకుంటున్నారా? అవునండి, చేస్తారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి ఈ కర్రీని అనేది మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే మీరు జీవితంలో మర్చిపోలేరు. మీరు ప్రతిసారి ఈ కర్రీని చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. ఈలోపు మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసి పేస్ట్ చేయండి. ఆ పేస్ట్ని కూడా ఈ ఆనియన్స్లో వేసి బాగా ఫ్రై చేయండి. ఈ అల్లం వెల్లుల్లి ఫ్రై చేసినప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మంచిగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతాకుని ఇందులో వేసేయండి. ఇందులో వేసి బాగా ఫ్రై చేయండి. అదొక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మటన్ కూడా వేసి ఇంకా బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అవుతుండగా పసుపు, కారం వేసి గరం మసాలా పౌడర్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. చాలామంది అనుకుంటారు చింతాకు వేయడం వల్ల టేస్ట్ ఉండదని, కానీ నిజంగా చింతాకు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనం గరం మసాలా పౌడర్ కూడా వేసి వీటిని బాగా ఫ్రై చేయాలి. కారం, ఉప్పు, పసుపు ఇలా ఫ్రై చేయడం వల్ల ముక్కకి బాగా పడుతుంది. నేను ఉప్పు కూడా వేసుకున్నాను. ఉప్పు కూడా వేసి ఇంకొంచెం బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు నేనైతే వాటర్ పోసుకొని కుక్కర్కి అయితే విజిల్ పెడుతున్నాను. మీకు తెలుస్తుంది కదా ముక్క ఎంతకి ఉడుకుతుందని. నాకైతే ఒక 5 విజిల్స్ వచ్చే వరకు నేనైతే కుక్కర్ విజిల్ పెట్టాను. చూడండి, ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత వాటర్ అయితే ఇంతుంది. ఈ వాటర్ అనేది బాగా డ్రై అయిపోవాలి, పైకి ఆయిల్ అనేది తేలాలి. అప్పుడు కర్రీ అనేది టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూసారా, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు చూడండి, మటన్ చింతకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంత టేస్టీ ఉంటుందంటే సూపర్గా ఉంటుంది. అసలు స్మెల్ అయితే ఇరగదీసేస్తుంది. నిజంగా వీడియోలోకి స్మెల్ రావట్లేదు కాబట్టి నేను చెప్పట్లేదు, కానీ స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు మనం వేడివేడి పొగలు కక్కుతున్న అన్నం పెట్టుకొని అందుట్లో మటన్ కర్రీ వేసుకొని తింటుంటే ఉంది. అబ్బా, సూపర్ అంటే సూపర్. అసలు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. రెసిపీని అస్సలు మర్చిపోద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.